హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 1300కి పైగా వేకెన్సీస్కి మరో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. 11th జూన్ లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి కంప్లీట్గా మీకు ఆన్లైన్ కోర్స్ అనేది మన యాప్లో అయితే ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు సో వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఉన్నాయి అక్కడ, ఫ్రీ డెమో వీడియోస్ అక్కడ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. మీకు 999 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మీరు ఇంకా ఈ యొక్క కోర్సే కాదు, మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, కోర్టు జాబ్స్, రైల్వేస్, ఇంకా చాలా రకాల కోర్సెస్కి సంబంధించి మన యాప్లో ఆ యొక్క క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ముందుగా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే, సో మనకి 12th మే నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 11th జూన్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఆ యొక్క ఎండింగ్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. సో మీరు ఆ యొక్క ప్రాసెస్ అనేది చూసేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ముందుగా ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 11th జూన్ 2026 కల్లా మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళు అయితే 24 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి 27 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి 29 years వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు 34 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే, టోటల్గా మనకి అన్ని విభాగాలు కలుపుకుంటే సో మనకి 1300కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ కలుపుకుంటే 1351కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తాం. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వివిధ ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో దాదాపు మనకి ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయంటే 18 ట్రేడ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు. సో జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి మీరు ఫ్రీగా ఆన్లైన్లో సబ్మిషన్ చేయొచ్చు కాబట్టి, సో ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి కంపల్సరీగా అప్లికేషన్స్ సబ్మిషన్ చేసి వదిలేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్లకి సంబంధించి మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో అక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి చాలా రైల్వే జోన్స్ ఉన్నాయి కదా, మనకి ఇది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చింది. సో మీకు ఇనీషియల్గా ఇక్కడ ఏదైతే మనకి ట్రేడ్స్ ఇచ్చారో ఆ ట్రేడ్స్కి సంబంధించి వాటిలో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి లెవెల్ 1 జాబ్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్ డి లెవెల్ 1 జాబ్స్కి సంబంధించి మీకు పొందడంలో ఒక మెట్టు మీరు ముందుకైతే వెళ్తారనమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే, సో మనకి రైల్వేకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాల్లో మనకి ఇక్కడ ఏదైతే కేటగిరీస్ మెన్షన్ చేస్తారో వాళ్ళకి సపరేట్గా వాళ్ళు ఆ యొక్క గ్రూప్ డి లెవెల్ 1 నోటిఫికేషన్లో CCAA అని చెప్పేసి మెన్షన్ చేస్తారనమాట. CCAA అంటే ఏంటి అంటే,
ఈ యొక్క కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అనమాట. సో ఇక CCAA సర్టిఫికేట్ ఎలా వస్తుందంటే, ఇక్కడ ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యి మీరు 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదే మనకి రైల్వేకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాల్లో 20% ఆఫ్ వేకెన్సీస్ అనేవి CCAA వాళ్ళకి కల్పిస్తారు. కాబట్టి మీరు ఈజీగా రైల్వేలో గ్రూప్ డి లెవెల్ 1 జాబ్ సాధించాలనుకుంటే ఇదే మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అండ్ ఇదే మనకు ఒక మొదటి దారి అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఈజీగా రైల్వే జాబ్ కొట్టాలి, అది కూడా గ్రూప్ డి లెవెల్ 1 జాబ్ అనుకుంటే ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అనమాట. సో మనకి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే కార్పెంటర్కి సంబంధించి 38 ఉన్నాయి అండ్ మనకి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి 350 ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి సంబంధించి 12, ఎలక్ట్రీషియన్ 206, ఎలక్ట్రికల్ మెకానిక్కి సంబంధించి 4, ఫిట్టర్ 223, మెషినిస్ట్ 4, పెయింటర్ 41, ప్లంబర్ 30, మెకానిక్ RACకి సంబంధించి 40, SMW 4, స్టెనోకి సంబంధించి ఇంగ్లీష్ 36, హిందీ సబ్జెక్ట్స్కి సంబంధించి 25, డీజిల్ మెకానిక్ 8 ఉన్నాయి, టర్నర్ వచ్చేసి 4, వెల్డర్ 20, వైర్మెన్ 125, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 4, ట్రాక్ మిషన్ ఆర్ BSP 17. సో ఈ విధంగా వివిధ విభాగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్లలో ITI కానీ లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆ 1 ఇయర్ ఏదైతే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంతేకాకుండా ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించి CCAA సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దాని ద్వారా మీకు రైల్వేకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలు 20% వెయిటేజ్ అనేది పొందొచ్చు. అంతేకాకుండా మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే రైల్వేలో గ్రూప్ డి జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే ఒక NAPSకి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి NAPSకి సంబంధించి పోర్టల్ ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీకు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ అని చెప్పేసి వస్తుంది, క్యాండిడేట్ పైన క్లిక్ చేయాలి. క్యాండిడేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసేసి మీ రూల్ నెంబర్ ఇచ్చేసి ఫైండ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. లేకపోతే మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత లాగిన్ అని చెప్పేసి కదా లెఫ్ట్ సైడ్లో లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ID ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేసి దాని తర్వాత మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ యొక్క లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ప్రజెంట్ ఏదైతే నోటిఫికేషన్స్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు సౌత్ ఈస్ట్ సెంట్రల్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దాని త్రూగా మీరు డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీరు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్ అప్లై మీద క్లిక్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదే మనకి ఒక అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.